విశాఖ తూర్పు తీరంలో శత్రు దుర్భేద్య స్థావరం, వందలాది పరిశ్రమలు నెలవైన నగరం, ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్కు బలం. ఇలా ఎన్నో ప్రత్యేకతలున్న విశాఖ తీరంలో గూగుల్ డేటా సెంటర్ రూపంలో మరో మణిహారం జత కాబోతోంది. మొత్తం 600 ఎకరాల్లో డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. తర్లువాడలో ఏఐ హబ్, రాంబిల్లిలో సి డేటా కేబుల్ సెంటర్, అడవివరంలో పరిపాలన భవనం రూపుదిద్దుకుంటాయి. ఈ నెల 28న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం జరగనుంది. వచ్చే 4 ఏళ్లలో విశాఖతో పాటు రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చే ఏఐ డేటా హబ్పై ఈటీవీ ప్రత్యేక కథనం. విశాఖపట్నం దేశంలోనే 9వ ఆర్థిక నగరంగా ఎదుగుతోంది. ప్రధానంగా ఐటీ, అనుబంధ పరిశ్రమలు, అలాగే గూగుల్ డేటా హబ్గా, ఏఐ డేటా హబ్గా కూడాను విశాఖపట్నం మరో కీర్తి కిరీటాన్ని ఆంధ్రప్రదేశ్కి జత చేయనుంది. గూగుల్ డేటా సెంటర్, గూగుల్ ఏఐ హబ్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 601.4 ఎకరాలని గూగుల్కి కేటాయించింది. అటు తర్లువాడలోని 28వ తేదీన శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, అలాగే గూగుల్ డేటా పెద్దలందరూ కూడా వచ్చి ఈ శంకుస్థాపన కార్యక్రమంలోనేమో పాల్గొనున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రాన్ని మార్చే దిశగా ఏఐ డేటా హబ్గా ఆంధ్రప్రదేశ్ రూపకల్పన. అందులో విశాఖపట్నం భారతదేశంలోనే కాకుండా ప్రపంచ పటంలోనే దీనికి సంబంధించి, గూగుల్కి సంబంధించి ఒక ప్రధానమైన స్థావరంగా ఎదిగేందుకు ఇది తోడ్పడుతుంది. దీనికి సంబంధించి 28వ తేదీన శంకుస్థాపన జరిగే తర్లువాడలో జరుగుతున్న పనులని, అలాగే అడవివరంలో ఏం రాబోతోంది, ఇవన్నీ కూడాను మా ప్రతినిధులు వివరిస్తారు. ధన్యవాదాలు కోరమరాజు. ప్రపంచం మొత్తం చూస్తున్నటువంటి గ్రామం తర్లువాడ, ఆనందపురం మండలం తర్లువాడలో నేనున్నాను. ఇక్కడే గూగుల్ ఏఐ హబ్ 200 పైగా ఎకరాల్లో రానుంది. దానికోసం భూమి పూజ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి ఏఐ హబ్గా అవతరిస్తున్నటువంటి ప్రాంతం ఈ తర్లువాడ. ఈ నెల 28వ తారీఖున భూమి పూజ కార్యక్రమం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ స్థలాన్ని పూర్తిగా చదును చేయడం, మరోవైపు ఈ ప్రాంతానికి రావడానికి గుడిలో ప్రాంతం నుంచి 100 అడుగుల రోడ్డు కూడా సిద్ధం చేశారు. అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మౌలిక వసతులంతా కూడా కల్పన చేస్తున్నారు. ఒక ఏడాదిన్నరలోనే ఈ నిర్మాణాలని పూర్తి చేసి ఇక్కడ నుంచి గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ ప్రారంభమవుతుంది. 5 సంవత్సరాల్లో 15 బిలియన్ల పెట్టుబడి తగ్గట్టుగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు వేలాది మందికి ఉపాధి కలిగించే అవకాశం ఉంది. వేలాది మంది ఉపాధి ఉండేటువంటి అవకాశం ఉంది. తర్లువాడ గ్రామం నుంచి గూగుల్ ఏఐ హబ్ ప్రారంభమైన తర్వాత ఈ ప్రాంతం యొక్క రూపురేఖలు మారిపోతాయి. ఉత్తరాంధ్ర అంటే ఒకప్పుడు ఇక్కడి నుంచి వలసలు వెళ్ళే పరిస్థితి, కానీ ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి గూగుల్ హబ్లోకి రావడానికి, ఈ గూగుల్లో పనిచేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా చాలామంది ఐటీ ప్రముఖులు, ఏఐ ప్రముఖులు, ఉద్యోగులు కూడా ఈ ప్రాంతానికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. గూగుల్ రాకతోటి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంతో పాటు ఈ పరిసర ప్రాంతాలంతా కూడా ఒక అద్భుతమైనటువంటి ఏఐ హబ్గా మారేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే విశాఖపట్నం ఐటీ పరంగా, ఐటీ పార్కుల పరంగా ఎంతో అభివృద్ధి చెందింది. ఇప్పుడు గూగుల్ ఏఐ హబ్ రావడంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సరికొత్త ఉపాధి అవకాశాలు, సరికొత్త అభివృద్ధి జరుగుతుంది. సరికొత్త కంపెనీలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే చాలా పెద్ద కంపెనీలు విశాఖ వైపు చూస్తున్నాయి. వాటన్నిటికీ కూడా ఒక ముందు వరుసలో నిలబడేటట్టుగా గూగుల్ సంస్థ ఇక్కడికి వస్తోంది, తన కార్యకలాపాలు ప్రారంభిస్తోంది. ఒక రకంగా చెప్పుకున్నట్టయితే ఆసియాలోనే అతిపెద్ద ఏఐ హబ్గా ఆవిర్భవించేటువంటి క్షణాలు మరికొద్ది రోజుల్లోనే, మరికొద్ది సంవత్సరంలోనే మనకి సాక్షాత్కరిస్తాయి. ఇప్పుడు నేను నిలబడినటువంటి ఈ ప్రాంతమే కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గూగుల్ ఏఐ హబ్గా మారుతుంది. వేలాది ఉపాధి అవకాశాలు ఇచ్చే అవకాశం ఉంది. ఆనందపురం చాలా సమీపంలో ఉన్నాం. జాతీయ రహదారి మనకు కేవలం ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆనందపురం సమీపంలోనే భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఉంది. భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా జూలై నెలలో ప్రారంభమవుతుంది. ఒకవైపు
గూగుల్ ఏ హబ్ భూమి పూజ, మరోవైపు భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా మరికొద్ది రోజుల్లో ప్రారంభమవుతుంది. ఈ ప్రాంతం అద్భుతంగా మారేటువంటి అవకాశం ఉంది. ఈరోజు హైదరాబాద్లో ఒక హైటెక్ సిటీ కావచ్చు, బెంగళూరులోని వైట్ఫీల్డ్ కావచ్చు, అదే తరహాలో విశాఖపట్నంలోని ఈ తరులవాడ గ్రామం అవతరించేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. తరులవాడలో గూగుల్ ఏ హబ్ భూమి పూజ కార్యక్రమం సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. అయితే అడవవరం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఉషారాణి అందిస్తుంది. ధన్యవాదాలు ఆదిత్య పవన్. ప్రస్తుతం మనం అడివరం ముడిసెర్లోవ ప్రాంతం వద్ద ఉన్నాము. ఈ ప్రాంతంలోనే గూగుల్ డేటాకు సంబంధించిన పరిపాలనా భవనాన్ని నిర్మించనున్నారు. సుమారు 120 ఎకరాలలో ఈ పరిపాలనా భవనాన్ని నిర్మించనున్నారు. ఈ ప్రాంతానికి అతి చేరువలో విజయవాడ విశాఖపట్నం జాతీయ రహదారితో పాటు అనకాపల్లి ఆనందపురం రహదారి కూడా దగ్గరగా ఉంది కనుక ఈ ప్రాంతంలో గూగుల్ డేటా సెంటర్లో ఉద్యోగులుగా పనిచేసే వారికి నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి వీలుగా ఉంటుందని ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. ఈ ప్రాంతానికి అతి చేరువలోనే సింహాచల పుణ్యక్షేత్రం ఉంది. పరిపాలనా భవనానికి సంబంధించి వివరాలు ఇవి. గూగుల్కి కేటాయించిన మొత్తం 601.4 ఎకరాల మొత్తం భూమిలో ఈ రాంబిల్లి మండలంలో 178.4 ఎకరాల భూమి ఉంది. ఇక్కడ ఏంటంటే ఈ NABL అనేది ఉంది, నేవల్ ఆల్టర్నేటివ్ బేస్. ఈ నేవల్ ఆల్టర్నేటివ్ బేస్కి అంటే INS వర్ష అని పేరుతోటేమో ఇక్కడ కొత్త నౌకా దళ యంత్రాంగం అంతాను ఎస్టాబ్లిష్ అవుతోంది. దీనికి దగ్గరలో గూగుల్ కోసం, గూగుల్ డేటా సెంటర్ కోసం భూమిని కేటాయించడం జరిగింది. అసలు ఈ సముద్ర తీరంలో భూమిని కేటాయించడంలో అసలు ఉద్దేశం ఏంటంటే రాంబిల్లి ప్రాంతంలోని సీ డేటా కేబుల్స్ వచ్చేందుకు వీలుగా ఉన్న ఈ సముద్ర మార్గం ద్వారా ఈ సీ డేటా కేబుల్స్ వస్తాయి. దీనికి సంబంధించి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రత్యేకంగానేమో వనరులను సమకూర్చుకుంటోంది. సాధారణంగా మనం రహదారి మీద ఏ రకంగానైతే ఈ అండర్ గ్రౌండ్ కేబుల్స్ వేసిన తర్వాత వాటిని మళ్ళీ సీల్ చేస్తారో అలాగే ఆ సముద్ర గర్భంలోని అట్టడుగున అంటే ఈ నౌకలు వెళ్ళడానికి కానీ రావడానికి కానీ ఎటువంటి అంతరాయం లేకుండా, ఎటువంటి ప్రమాదం ఉత్పాతం ఎదురైనా సరే వాటికి ఈ కేబుల్స్కి ఏ రకంగానూ అంతరాయం కలగకుండా ఇవి పనిచేస్తాయి. ఇవి కొన్ని లక్షల గిగాబైట్లు మొత్తాన్నేమో తీసుకొని వస్తుంటాయి. ఈ కేబుల్ వ్యవస్థకి వీటన్నిటినీ నడిపించడానికి ఈ రాంబిల్లోని ఈ 178 ఎకరాల్లోని గూగుల్ సెంటర్ ఏర్పాటవుతుంది. మొత్తం 3 ప్రాంతాల్లోని అంటే అటు తరులవాడ, ఇటు అడివరం, ఇటు రాంబిల్లోని ఈ 3 సెంటర్స్ని అనుసంధానిస్తూ పనిచేయడం అనేది ప్రధానంగా గూగుల్ చేపడుతుంది. అలాగే AI హబ్గా విశాఖపట్నం పూర్తి స్థాయిలో రూపుదిద్దేందుకు ఈ 3 ప్రాంతాల్లోనే ఉన్న ఈ గూగుల్ కేంద్రాలు ఏవైతే ఏర్పాటవుతాయో ఈ నిర్మాణానికి దాదాపు ఒక 4 నుండి 5 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంటుందనేసేమో ప్రస్తుతం ఉన్న అంచనా. దీనివల్ల ఈ ప్రాంతంలోని ఒక ఎకోసిస్టమ్ డెవలప్ అవడం, అలాగే ఆంధ్రప్రదేశ్ తద్వారా లబ్ధి పొందడం, ఆంధ్రప్రదేశ్ యువతకి ఉపాధి అవకాశాలు మెరుగుపడడం, వీటన్నిటికీ మించి ప్రపంచ పటంలో గూగుల్ డేటా సెంటర్ AI హబ్గా విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పటంలోని ఒక విశిష్ట స్థానం సంపాదించుకునే అవకాశం ఉందనేసేమో పరిశ్రమ వర్గాలు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు. కెమెరామెన్ నరేష్తో కూర్మరాజు, ETV న్యూస్, విశాఖపట్నం.